హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో బాలా డైరెక్షన్ చేసినటువంటి ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే వన్ ఆన్ గాన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో కన్యాకుమారిలోని ఒక గ్రామంలో ఉన్న బావిని చూపిస్తారు. ఆ బావిలో కొన్ని సంవత్సరాల ముందు సునామీ వల్ల చాలా వస్తువులు కొట్టుకుని వచ్చి ఆ బావిలో పడిపోయి ఉంటాయి. వాటన్నిటినీ కూడా శివ బయటికి తీస్తూ ఉండగా ఆ గ్రామంలోని వాళ్ళందరూ కూడా శివాకి సహాయం చేస్తూ ఉంటారు. శివాకి లక్ష్మి అనే ఒక చెల్లెలు ఉంటుంది. అయితే సునామీ సమయంలోనే శివ పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోయి ఉండడంతో శివ చాలా జాగ్రత్తగా తన చెల్లి లక్ష్మిని పెంచుతూ ఉంటాడు. వీళ్ళిద్దరికీ కూడా ఒక చర్చి ఫాదర్ సహాయం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒక రోజు ఊర్లో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర చాలా ట్రాఫిక్ ఆగి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కొంతమంది యువకులు కారులో అక్కడికి వచ్చి బాగా అల్లరి చేస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో హిజ్రాలు అక్కడ గొడవ చేస్తున్న యువకుల దగ్గరికి వెళ్లి డబ్బులు అడుగుతూ ఉండడంతో ఆ యువకులు హిజ్రాల్ని చాలా హేళనగా చూస్తూ వాళ్ళని కొడుతూ ఉంటారు. దాంతో అదే సమయంలో అక్కడికి వచ్చిన శివ ఆ కుర్ర వాళ్ళని బాగా కొడతాడు. అలా కొట్టుకుంటూనే వాళ్ళని స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్లి పోలీసులు ముందు కూడా వాళ్ళని బాగా కొడుతూ ఉంటాడు. దాంతో కొంతమంది పోలీసులు శివాని కంట్రోల్ చేసి తనను తీసుకుని వెళ్లి ఒక సెల్లో పెడతారు. అలా శివాని కంట్రోల్ చేసి ఒక సెల్లో వేసిన తర్వాత కొద్ది సమయానికి అక్కడికి ఇన్స్పెక్టర్ వచ్చి స్టేషన్ ఏమిటి ఎంత గందరగోళంగా ఉంది, అసలు స్టేషన్ లో ఏం జరిగింది అని అంటాడు. దాంతో అక్కడ ఉన్న పోలీసు వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, సరే ఈ కుర్ర వాళ్ళందరినీ కూడా ఆ సెల్లో ఉన్న అతనే కొట్టాడు, అందుకే మేము తనని కంట్రోల్ చేసి సెల్లో పెట్టాము అని అనడంతో ఇన్స్పెక్టర్ వెంటనే శివ దగ్గరికి వెళ్లి వాళ్ళని ఏం చేశావు, ఎందుకు నువ్వు వాళ్ళని కొట్టావు అని అడుగుతాడు. అయినప్పటికీ శివ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ కి నేను మాట్లాడితేనే సమాధానం చెప్పడం లేదా అనే వెంటనే కానిస్టేబుల్ ని చూసి స్టేషన్ లో ఏ సెక్షన్స్ ఉంటే అవన్నీ కూడా ఈ శివ మీద వెయ్యండి అని అంటాడు. దాంతో విషయం తెలుసుకున్న శివ సిస్టర్ లక్ష్మి వెంటనే ఫాదర్ దగ్గరికి వెళ్లి తన అన్నను కాపాడడం కోసం లాయర్ ని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. అయితే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ మాత్రం లాయర్ ని చూసి మీరేం చేయాలన్నా కోర్టులో చేసుకోండి అని చెప్పి పంపించేస్తాడు. ఆ తర్వాత రోజు ఈ కేసు కోర్టుకు వెళ్తుంది. పోలీసులు జడ్జి ముందు ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేసి, సార్ ఇతనే ఆ కుర్ర వాళ్ళందరినీ కూడా కొట్టాను అని స్వయంగా తానే ఒప్పుకున్నాడు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఫాదర్ కూడా జడ్జికి ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తాడు. ఇప్పుడు అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. జడ్జి వెంటనే ఆ రిపోర్ట్ ని చూడగా ఆ రిపోర్ట్ లో నిజానికి ఆ శివ మాట్లాడలేడు, వినలేడు అని డాక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది. దాంతో జడ్జి వెంటనే పోలీసుల్ని చూసి, మీరు అమాయకుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, ఒక మాట్లాడలేని వినలేని వ్యక్తి మీకు ఎలా తానే తప్పు చేశాను అని ఒప్పుకున్నట్లుగా చెప్పగలడు, మీరు అమాయకుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అని పోలీసులకు వార్నింగ్ ఇచ్చి శివ కేసు కొట్టేసి శివాని అక్కడి నుంచి పంపించేస్తాడు. మరోపక్క రీమా అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. తను విదేశీ పర్యాటకుల్ని కన్యాకుమారి మొత్తం కూడా శివ ఆటోలనే తిప్పుతూ వాళ్ళకి కన్యాకుమారి మొత్తం చూపిస్తూ ఉంటుంది. ఈ రీమా శివాని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు ఎప్పట్లాగే ఆ రోజు చిన్న గొడవ పడగా అది చూసిన ఒక వ్యక్తి రీమా వాళ్ళ ఇంట్లో చెప్పడంతో రీమా పేరెంట్స్ వెళ్లి చర్చి ఫాదర్ ని కలిసి శివ మీద కంప్లైంట్ చేస్తారు. ఆ తర్వాత రీమా వెంటనే చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్లి ఇవన్నీ మాకు కామన్, నేను ఎలాగో ఆ శివాని పెళ్లి చేసుకోబోతున్నాను అంటుంది. అయితే శివ మాత్రం సైగుల ద్వారా తన చెల్లి లక్ష్మికి నేను ఈ రీమాని పెళ్లి చేసుకోను అంటూ ఉంటాడు. అదే సమయంలో లక్ష్మి చర్చిలో పాటలు పాడుతూ ఉండగా ఆ పాటలు విని అందరూ కూడా లక్ష్మిని మెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఆ చర్చికి దగ్గరలో ఉన్న బారులో కొంతమంది సౌండ్ ఎక్కువ పెట్టి అల్లరి చేస్తూ ఉంటారు. దాంతో చర్చి ఫాదర్ వెంటనే ఆ బారు ఓనర్ దగ్గరికి వెళ్లి మీరు కొంచెం సౌండ్ తగ్గించండి అని అంటాడు. దాంతో ఆ బారు ఓనర్ మాత్రం చర్చి ఫాదర్ ని చాలా అవమానించి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇదంతా చూసిన శివ వెంటనే ఆ బారు దగ్గరికి వెళ్లి ఆ బారు ఓనర్ ని అలాగే అక్కడ అల్లరి చేస్తున్న వాళ్ళందరినీ కూడా బాగా కొడుతూ ఉంటాడు. అయితే ఇదంతా చూస్తున్నటువంటి చర్చి ఫాదర్ ఈ శివాని ఇక్కడే వదిలేస్తే ఇలాగే అందరితో గొడవలు పడుతూ ఉంటాడు, వీడిని ఏదో ఒక పనిలో పెట్టాలి అని పక్క ఊర్లో ఉన్న ఒక అనాథాశ్రమంలో పనిలో పెడతాడు. దాంతో శివ అక్కడి నుంచి బయలుదేరి ఆ అనాథాశ్రమం దగ్గరకు వెళ్లిపోతాడు. నిజానికి ఆ అనాథాశ్రమంలో గుడ్డి వాళ్ళు, చెవిటి వాళ్ళు మరియు మూగవాళ్ళు ఉంటారు. అక్కడ శివకి ఒక ముగ్గురు అమ్మాయిలు బాగా
బాగా పరిచయం అవుతారు. శివ వాళ్ళ ముగ్గురిని కూడా చాలా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఒకరోజు ఆ అనాథాశ్రమంలో ఉన్న అమ్మాయిలు బట్టలు లేకుండా స్నానం చేస్తూ ఉండగా అక్కడికి ఒక ముగ్గురు యువకులు వచ్చి అక్కడ స్నానం చేస్తున్న అమ్మాయిల్ని చూస్తూ ఉండడంతో కొంతసేపటి తర్వాత ఆ అమ్మాయిలు ఇక్కడికి ఎవరో వచ్చారు అని గ్రహించి వాళ్ళని వెంటనే ఒక రూమ్ లో పెట్టి లాక్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న శివ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని బాగా కొడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఆ ముగ్గురులో ఉన్న ఒక వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోగా మిగిలిన ఇద్దరిని కూడా శివ అడవులోకి తీసుకుని వెళ్లి బాగా కొట్టి ఘోరంగా చంపేస్తాడు. దాంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విచారిస్తూ చనిపోయిన ఇద్దరు కూడా ఇంతకు ముందు అనాథాశ్రమంలో వర్క్ చేశారు అని తెలుసుకుని వెంటనే పోలీసులు అనాథాశ్రమానికి వచ్చి అక్కడ విచారిస్తూ ఉంటారు. ఆ క్రమంలో వాళ్ళు శివాని కూడా విచారిస్తూ ఉంటారు. అయితే శివాకి మాటలు రాకపోవడంతో శివ చెల్లైనటువంటి లక్ష్మి శివ సైకిల్ ద్వారా చెప్పినటువన్నీ కూడా లక్ష్మి పోలీసులకి చెప్తూ ఉంటుంది. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ శివ నేనే ఆ ఇద్దరిని చంపాను అని చెప్తాడు. అయితే లక్ష్మి మాత్రం శివాకి సపోర్ట్ గా మాట్లాడుతూ నాకేమీ తెలియదు, నేను ఎవరిని చంపలేదు అన్నట్లుగా మాట్లాడుతుంది. అయితే శివ మాత్రం ఆ ఇద్దరిని నేనే చంపాను అని చెప్పి ఉండడంతో లక్ష్మి అలాగే చర్చ్ ఫాదర్ శివాని చూసి నువ్వెందుకు ఆ ఇద్దరిని చంపావు అని అడుగుతారు. అయినప్పటికీ శివ వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత రోజు శివ కోర్టుకు వెళ్లి ఆ ఇద్దరిని చంపింది నేనే అని ఒప్పుకుంటాడు. దాంతో జడ్జి వెంటనే పోలీసుల్ని చూసి శివాని ఒక వారం రోజుల పాటు మీ కస్టడీలోకి తీసుకోండి అని అంటాడు. ఆ తర్వాత రోజు లక్ష్మి మరియు రీమా ఇద్దరు కూడా శివ దగ్గరికి వెళ్లి ఎందుకు నువ్వు వాళ్ళని చంపావు అని అడుగుతారు. అయినప్పటికీ శివ వాళ్ళకి ఎటువంటి నిజం చెప్పడు. మరోపక్క శివానే ఆ ఇద్దరిని చంపాడు అని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక స్పెషల్ ఆఫీసర్ ని నియమిస్తారు. ఆ స్పెషల్ ఆఫీసర్ రాఘవ వెంటనే శివ దగ్గరికి వచ్చి చాలా పొలైట్ గా మాట్లాడుతూ నువ్వెందుకు ఆ ఇద్దరిని చంపావు, నీ కోసం ఆ ఇద్దరిని చంపావా లేదా ఇతరుల కోసం ఆ ఇద్దరిని చంపావా అని అడుగుతాడు. అయినప్పటికీ శివ మాత్రం ఆ రాఘవకి ఎటువంటి ఆన్సర్ చెప్పకుండా తనని చూసి నేనే ఆ ఇద్దరిని చంపాను, నేను అంతకు మించి మీకేమీ చెప్పను, అయినా నిజాలు తెలుసుకుని మీ పోలీసులు మాత్రం ఏం పీకుతారు అని అంటాడు. అయితే శివ డైరెక్ట్ గా మాట్లాడలేడు కాబట్టి తను చేసే సైకిలన్నింటినీ కూడా రాఘవ ఒక వ్యక్తిని నియమించుకొని ఆ వ్యక్తి ద్వారా శివ చెప్పేదంతా కూడా వింటూ ఉంటాడు. ఆ తర్వాత రాఘవ శివాని ఒక హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి తనకి ఓవర్ డోస్ మెడిసిన్ ఇచ్చి నిజాలు కక్కించాలి అనుకుంటాడు. అలా శివకి ఓవర్ డోస్ ఇంజెక్షన్ చేసినప్పటికీ శివ మాత్రం ఎటువంటి నిజం రాఘవకి చెప్పడు. అలా శివకి ఓవర్ డోస్ చేసినప్పటికీ శివ మాత్రం నిజం చెప్పకుండా నేను ఆ ఇద్దరినే కాదు మరొక వ్యక్తిని కూడా చంపబోతున్నాను, వాళ్ళనే కాదు ఎవరైతే అమ్మాయిల్ని కామంతో చూస్తారో వాళ్ళందరినీ కూడా చంపుతాను అని ఆ రాఘవకి చెప్తాడు శివ. దాంతో రాఘవ వెంటనే డాక్టర్ ని చూసి ఈ శివ బాగా ఆరోగ్యంగానే ఉన్నాడు, వీడిని కొడితే నిజాలన్నీ కూడా ఆటోమేటిక్ గా అవే బయటికి వస్తాయి, నువ్వు ఒక పని చెయ్యి, ఈ శివ బాగానే ఉన్నాడు అని ఒక ఫేక్ సర్టిఫికేట్ ని ఇవ్వు, నిజాలన్నింటినీ కూడా నేను వాడిని కొట్టి బయటికి తీసుకుని వస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న డాక్టర్ వెంటనే రాఘవాన్ని చూసి నేను ఇలాంటి అమాయకులకి ఇలా తప్పుడు సర్టిఫికేట్ ని ఇవ్వను, నేను ఆ సర్టిఫికేటే ఇస్తే నువ్వు ఆ అమాయకుడిని చావ కొడతావు, నేను అలాంటి సర్టిఫికేట్ ఇవ్వను అని అంటాడు. అయినప్పటికీ రాఘవ శివాని చాలా తీవ్రంగా కొట్టి నిజాల రాబట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ శివ మాత్రం ఏమీ చెప్పడు. దాంతో రాఘవ వెంటనే శివ చెల్లైనటువంటి లక్ష్మిని పిలిచి నువ్వే మీ అన్నతో ప్రేమగా మాట్లాడి ఆ నిజమేమిటో కనిపెట్టు అని అంటాడు. దాంతో లక్ష్మి వెంటనే శివ దగ్గరికి వెళ్లి అన్న నువ్వు ఇలా జైల్లో ఉంటే నేను బయట ఎలా బ్రతకగలను, ప్లీజ్ నువ్వెందుకు ఆ ఇద్దరిని చంపేవో చెప్పు అని అంటుంది. దాంతో శివ ఆ లక్ష్మిని చూసి లేదు నువ్వు చిన్న పిల్లవి, నీ దగ్గర నేను ఆ విషయాలు చెప్పలేను అని అంటాడు. లక్ష్మి మాత్రం లేదన్నా నేను మెచ్యూర్ గానే ఆలోచించగలను, ఆ నిజమేమిటో చెప్పు అని అడుగుతుంది. అయినప్పటికీ శివ మాత్రం లక్ష్మి దగ్గర ఆ నిజాన్ని చెప్పలేక తన మనసులో తానే కుంగిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత ఆ ఇద్దరిని కూడా శివ చంపాడు అని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు అని జడ్జి శివాని వదిలేస్తాడు. అయితే రాఘవ మాత్రం ఈ శివాని ఆ ఇద్దరిని చంపాడు అని ప్రూవ్ చేయడానికి చాలా విచారిస్తూ మళ్ళీ తను ఆ అనాథాశ్రమం దగ్గరికి వెళ్లి వార్డెన్ ని కూడా విచారిస్తాడు. తన ద్వారా కూడా రాఘవకి ఎటువంటి నిజం తెలియదు. దాంతో రాఘవ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు రాఘవ చాలా సౌండ్ చేసుకుంటూ ఆ అనాథాశ్రమానికి వెళ్ళగా అక్కడ శివకి బాగా పరిచయం ఉన్న ఆ నలుగురు అమ్మాయిలు కూడా శివ వస్తున్నాడేమో అని ఆనందంగా బయటకు వస్తారు. కట్ చేస్తే మరో పక్క లక్ష్మి శివాని చూసి నువ్వెందుకు ఆ హత్యలు చేశావు అని అడుగుతూ ఉంటుంది. శివ మాత్రం తన చెల్లికి ఏమీ చెప్పకుండా నేను మరొక హత్య కూడా చేయబోతున్నాను అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఉదయం లక్ష్మి ఎక్కడా కూడా కనిపించదు. శివ వెంటనే తన చెల్లెళ్ళ కోసం వెతుకుతూ ఉంటాడు. నిజానికి చర్చి ఫాదర్ మరియు రీమా ఇద్దరూ కలిసి ఆ లక్ష్మిని వాళ్ళ ఇంట్లోనే దాచి ఉంచుతారు. శివ వెంటనే తన చెల్లెలు లక్ష్మిని
లక్ష్మిని వెతుకుతూ ఫాదర్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు. మరోపక్క రాఘవ శివ చెల్లి లక్ష్మికి, నువ్వు నిజానికి ఆ శివ సొంత చెల్లెలివి కాదు, సునామీ వచ్చినప్పుడు మీ అమ్మ నాన్న కూడా చనిపోయారు, అప్పటి నుంచి నిన్ను తన చెల్లిగా భావిస్తూ నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అనే నిజాన్ని తనకి చెప్తాడు. ఆ మాటలు విన్న లక్ష్మి చాలా బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి శివ వచ్చి లక్ష్మిని చూసి, నువ్వు అసలు ఎందుకు నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న లక్ష్మి కూడా శివాని చూసి, నువ్వు అసలు నా సొంత అన్నవే కాదు, నువ్వు నిజంగా నా సొంత అన్నవే అయితే నువ్వు ఎందుకు ఆ హత్యలు చేసేవో నాకు చెప్పేవాడివి కదా అంటూ ఆ లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న శివ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు శివ నలుగురు అమ్మాయిల్ని నగ్నంగా చూసి పారిపోయిన మరొక యువకుణ్ణి కూడా మర్మాంగం కోసి చంపేస్తాడు. దాంతో పోలీసులు శివాని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకుని వెళ్తారు. అయితే అప్పటికే రాఘవ శివకి బాగా పరిచయంగా ఉన్నటువంటి ఆ నలుగురు అమ్మాయిల ద్వారా నిజాన్ని తెలుసుకుని ఉండడంతో రాఘవ ఆ నలుగురు అమ్మాయిల్ని కూడా కోర్టులో ప్రవేశపెడతాడు. అప్పుడు ఆ నలుగురు అమ్మాయిలు వెంటనే జడ్జిని చూసి, సార్ మాలాంటి మోగవాళ్ల బాధలో ఒక మోగవాడికి మాత్రమే తెలుస్తుంది, అందుకే మా అన్న వాళ్ళని చంపేసి ఉంటాడు అని కోర్టులో అందరం ముందు జడ్జి దగ్గర నిజాలన్నీ కూడా ఒప్పుకుంటారు. దాంతో కోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా జడ్జి ఇప్పుడు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నాడో అని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. జడ్జి వెంటనే కోర్టులో ఉన్న వాళ్ళందరినీ చూసి, ఈ ముగ్గురిని శివానే చంపాడు అని చెప్పడానికి ఎటువంటి ప్రాపర్ సాక్ష్యం లేదు కాబట్టి ఈ కేసుని నేను కొట్టేస్తున్నాను, శివాని నేను నిరపరాధిగా వదిలేస్తున్నాను అని కేసుని కొట్టేయడం జరుగుతుంది. అయితే ఇక్కడే మరొక భయంకరమైన విషయం కూడా తెలుస్తుంది. నిజానికి శివ చెల్లెలు లక్ష్మి శివ తనకు నిజం చెప్పలేదు అని కోపంతో ఉంటూ శివతో మాట్లాడకుండా ఉంటుంది. అందువల్ల లక్ష్మి కోర్టుకు కూడా వచ్చి ఉండదు. దాంతో శివ తన చెల్లెలు ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటాడు. అయితే శివ చెల్లి మాత్రం తన అన్న నాకు నిజంగా సొంత అన్న కాదు కదా, అందుకే నాకు నిజం చెప్పలేదు, సొంత అన్న అయితే నిజం చెప్పి ఉంటాడు అని చాలా బాధపడుతూ మొదట్లో ఏదైతే బావిని చూపించాడో అదే బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే శివ మాత్రం అసలు ఏం జరిగిందో తనకు చెప్పకపోవడానికి కారణం తన చిన్న పిల్ల, అందుకే తనకి నేనేమీ చెప్పకుండా దాచిపెట్టాను అని బాధపడుతూ తన చెల్లిని డెడ్ బాడీని ఆ బావిలో నుంచి బయటికి తీసుకుని వచ్చి చాలా ఏడుస్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.